హైదరాబాద్లోని బిర్లా సైన్స్ మ్యూజియం ఇప్పుడు సరికొత్త శిలాజాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇటీవలే బిర్లా సైన్స్ మ్యూజియంలో ఆదిలాబాద్ జిల్లాలో లభ్యమైన భారీ డైనోసార్ ఎముకలతో డైనోసార్ అస్థిపంజరాన్ని ఏర్పాటు చేశారు. ఆ డైనోసార్కు చెందిన గుడ్డును కూడా అక్కడ భద్రపరిచారు. ప్రస్తుతం సందర్శకుల కోసం డైనోసార్తో పాటు అదే కాలంలో సంచరించిన స్టెగోడాన్ ఏనుగు అవశేషాలను ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితం రామగుండం 1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ తవ్వకాల్లో లక్షల ఏళ్ల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసార్ కాలానికి చెందిన శిలాజ కలపను సింగరేణి సంస్థ బిర్లా సైన్స్ సెంటర్కు అందజేసింది. ఈ మేరకు మ్యూజియంలో ఏర్పాటు చేసిన సింగరేణి పెవిలియన్ను ప్రారంభించారు. 4 ఏళ్ల కిందట మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో తవ్వకాలు జరుపుతుండగా 2 భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు లభ్యమయ్యాయి. ఇవి పాతకాలం నాటి జంతు అవశేషాలుగా గుర్తించిన ఉద్యోగులు యాజమాన్యానికి తెలిపారు. యాజమాన్యం వీటిని పరిశోధకులకు చూపించడంతో ఇవి సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం జీవించి 6000 సంవత్సరాల క్రితం భూమి నుంచి అంతరించిపోయిన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలుగా గుర్తించారు. స్టెగోడాన్ ఏనుగులు 13 అడుగుల ఎత్తు, 12.5 టన్నుల బరువుతో ఉండేవని, వీటి దంతాలు 12 అడుగుల పొడవు ఉండేవని విశ్లేషించారు. స్టెగోడాన్ ఎలిఫెంట్ అనేది 11 మిలియన్ ఇయర్స్ నుంచి 9000 ఇయర్స్ వరకు ఉండింది. 9000 ఇయర్స్ బ్యాక్ వరకు ఉండింది. ఆ పీరియడ్లో ఉన్న ఎలిఫెంట్ టస్క్ దొరకడం అనేది చాలా అరుదైన విషయము. ఈ కోల్ ఎక్స్కవేషన్లో దొరకడం వల్ల దాన్ని జాగ్రత్తగా తీసి సింగరేణి కాలనీస్ జియోలాజికల్ అధికారులు దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ బిర్లా సైన్స్ సెంటర్లో సంవత్సరానికి 6 లక్షల పైగా సందర్శకులు వస్తారు కాబట్టి ఆ విషయాన్ని కన్విన్స్ చేసి సార్ అప్రూవల్ తీసుకొని ఆ స్టెగోడాన్ ఎలిఫెంట్ టస్కులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈరోజు వాటిని రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్ వరకు. దీంతోపాటుగా వాల్కానిక్ ఆష్ మౌంట్ టోబా అని ఇండోనేషియా నుంచి 75,000 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల పాటు విస్ఫోటనం చెందింది. దాంట్లో దాదాపు 2800 క్యూబిక్ కిలోమీటర్ల యాష్ బయటకు వచ్చింది. ఆ యాష్ అంతా కూడా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా పడ్డది. దానికి సంబంధించిన కొంత యాష్ శాంపుల్ కూడా తీసుకొచ్చి సందర్శకులకు దాని గురించి విజ్ఞానం పెంపొందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ అవశేషాలను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా ప్రతిష్టాత్మకమైన బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ప్రాచీన కాలం నాటి అవశేషాలతో నాటి చరిత్రను, ఖగోళ, భూగోళ పరిశోధనలు, ఆవిష్కరణలు మొదలైన వాటితో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు, దృక్పథాన్ని కల్పించడం కోసం డైనోసార్ అస్థిపంజరంతో పాటు ఈ స్టెగోడాన్ ఏనుగు అవశేషాలను ఏర్పాటు చేశారు. ఈ స్టెగోడాన్ జాతి ఏనుగుల అవశేషాలు గతంలో నర్మదా నది ప్రాంతంలోనూ, ప్రపంచంలో 4-5 ప్రదేశాల్లో మాత్రమే లభించాయి. శ్రీ బలరాం ఐఆర్ఎస్ చైర్మన్ సింగరేణి కాలనీస్ కోల్ లిమిటెడ్ అదే స్వర్ణహస్తాల మీదుగా స్టెగోడాన్ యొక్క ఎలిఫెంట్ టస్క్ ఫాసిలైజ్డ్ దొరికేవి. అవి సింగరేణి కాలనీస్లో ఉన్న రామగుండం దగ్గర దొరికినాయి. అవి తీసుకొచ్చి బిర్లా సైన్స్ సెంటర్లో వాటిని ఈరోజు ఒక ఎగ్జిబిట్ రూపంలో అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు పెట్రిఫైడ్ వుడ్డు, కోలు, షేలు, క్లే, మెటమార్ఫిక్ చెందిన క్లే, మిగతా వస్తువులన్నీ కూడా అక్కడ డిస్ప్లే కొరకు అరేంజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్రోడీకరిస్తూ ఇక్కడ వచ్చే సందర్శకులందరికీ అవగాహన కలగడానికని బలరాం గారి చేతుల ద్వారా నిర్మలా బిర్లా మేడం, మా చైర్మన్ జీపీ బిర్లా ఆర్కియలాజికల్ ఆస్ట్రానమికల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేడం గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే ఈ ఎలిఫెంట్ టస్క్ ఒక్కొక్కటి అబౌట్ 7 మీటర్ పెద్దది. సో ఇది సింగరేణి కాలరీస్
మెడపల్లి ఓపెన్ కాస్ట్ మైన్ల నుంచి తీసుకొని వచ్చి ఉన్నారు. సో అది క్లీన్ చేసి మెషర్మెంట్స్ అన్నీ చేసి క్యాలిక్యులేట్ చేసి అసెంబుల్ చేసి సో దానికి ఒక స్కల్ మౌంట్లో పెట్టేసి ఇప్పుడు విజిటర్స్కి గ్యాలరీలో ఉంది. సో దాంతోపాటు అక్కడ చాలా పెట్రిఫైడ్ వుడ్స్ ఒక కలెక్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు పెట్రిఫైడ్ వుడ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టైంలో ఉండేది. సో పెట్రిఫైడ్ వుడ్ అది వుడ్గా ఉండదు అక్కడ. సో వుడ్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ కూడా సిలికా ఉంది కదా, మట్టిలో ఉన్న సిలికా వల్ల రీప్లేస్ అయ్యింది. సో దానివల్ల వుడ్ ఆ టైంలో ఎట్లా ఉండదో ఆ స్ట్రక్చర్ అట్లా మారకుండా డిట్టో అట్లానే ఇంకా ఉంటుంది, కానీ లివింగ్ సెల్స్కి బదులు సిలికాతో ఉంటుంది. సో అది ఎట్లా ఆ టైంలో మధ్యలో రింగ్స్ ఉంటుంది కదా, ట్రీ రింగ్స్, అవన్నీ కూడా అట్లానే ప్రిజర్వ్ అయి ఉంది దాంట్లో. సో అన్ని స్ట్రక్చర్ అట్లానే ప్రిజర్వ్ అయి ఉంటుంది, కానీ మెటీరియల్ మాత్రం మారిన కాబట్టి ఇంకా అది ఫాజిల్ అయిన వుడ్, పెట్రిఫైడ్ వుడ్. సో ఇంతకుముందు కూడా మన దగ్గర 2 శాంపుల్ ఉన్నాయి. సో అదితో పాటు ఈ కొత్త కలెక్షన్స్ కూడా దాంతో పాటు ఇప్పుడు ఉంది. అయితే బిర్లా సైన్స్ మ్యూజియంలో డైనోసార్, స్టెగోడాన్ ఏనుగు అవశేషాలను పెట్టడంతో విద్యార్థులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.